బరువు తగ్గాలనుకునే వారికి, డయాబెటీస్ ఉన్న వారికి ఒక మంచి హెల్తీ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్ కమ్ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఫస్ట్ బౌల్లోకి 1 కప్పు జొన్నలు తీసుకుని వాష్ చేసుకుని వాటర్ పోసుకుని 8 నుంచి 10 గంటలు నానబెట్టుకోవాలి. 8 గంటల తర్వాత జొన్నలు చక్కగా నానివ్వండి. ఇప్పుడు వాటర్ వంపేసుకుని కుక్కర్లోకి వేసుకోవాలి. అలాగే 1/4 కప్పు పల్లీలను వేసుకుని 1 కప్పు వాటర్ పోసుకుని 7 నుంచి 8 విజిల్స్ రానివ్వండి. ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత జొన్నలు ఉడికినవి లేదో చూసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ చొప్పున ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిర్చి, వెల్లుల్లి రెమ్మలు, పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకుని ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుని మిక్స్ చేసుకుని మనం ముందుగా ఉడికించుకున్న జొన్నలను వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. 2 నిమిషాలు సరిపోతుందండి. ఎక్కువగా ఉడికిస్తే జొన్నలు గట్టిపడిపోతాయి. 2 నిమిషాల తర్వాత మూత తీసుకుని కలుపుకుని పచ్చి కొబ్బరి తురుము, సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని కలుపుకుని ఫైనల్గా ఒక చెక్క నిమ్మరసం వేసుకుని సర్వ్ చేసుకోండి. మన రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.